యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన పెద్దలకు, చేరవచ్చిన విశ్వాసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వందనాలండి అందరికీ. ఆరాధన సహాయార్థం ఒక వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నుల నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, పరలోకపు రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు చూపిన మహాప్రేమను బట్టి, కనికరమును బట్టి నాయన, వాత్సల్యతను బట్టి నాయన, ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం నాయన. ఈ రీతిగా నాయన మరొక పునరుత్థాన దినంలో మిమ్మల్ని ఆరాధించి కీర్తించి కొనియాడే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభా. ఇగో తండ్రి, కొన్ని మాటలు చెప్పడానికి తండ్రి మీ తరపున మీ పక్షమును నిలబడి నేను ఒట్టువాడిని తండ్రి. దేవా, నిష్ప్రయోజకుడిని తండ్రి. దేవా, నన్ను మరుగుపరిచిన ఆయన నేను చదివిన లేఖన భాగం తండ్రి మాకు వివరించి సహాయం చేయమని, నేను ఎలా ఆరాధించాలో మాకు తెలియజేయమని, సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, యోహాను గారు వ్రాసినటువంటి పద్మాస దీపంలో ఉండి వ్రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో మరొకసారి చదువుతున్నాను చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నుల నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. మనం ఇక్కడ గమనించినట్లయితే యోహాను గారు చూసినప్పుడు ఆయన వధింపబడినట్లుండినటువంటి ఒక గొర్రెపిల్లను ఆయన చూస్తున్నాడు. వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. ఈ కొమ్ములు, కన్నులు అవి దేవుని 7 ఆత్మలని లేఖన భాగం తెలియజేస్తుంది. అయితే మన ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఈ వధించబడినటువంటి గొర్రెపిల్ల ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు అనగా సర్వానికి అధికారి అని ఆ కొమ్ములు మనకు తెలియజేస్తున్నాయి. సర్వమునకు ఆయన అధికారాన్ని కొమ్ములు చూపిస్తున్నాయి. ఈ 7 కన్నులు 7 ఆత్మలో ఆయన ఒక చోట ఉండి ఒక చోట లేనటువంటి దేవుడు కాదు. సర్వాంతర్యామి అయిన సర్వములో ఉండేటువంటి దేవుడు అన్నమాట. దానిని మనకి ఈ 7 ఆత్మలు మనకు సూచిస్తున్నాయి. అయితే ఈ గొర్రెపిల్ల వధించబడినట్లుండేటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల వధించబడినటువంటి గొర్రెపిల్ల. దేనికోసం వధించబడింది, ఎందు నిమిత్తం వధించబడింది అనేది మనం ప్రతి వారం వింటున్నటువంటి మాటలే. అయితే ఈ ఎలా వధించబడింది, ఈ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలనేసి దేవుడు పాత నిబంధన భక్తుల జీవితాల్లో వారికి దృష్టాంతములుగా కలిగించి మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి అవి మన ముందర రాసిపెట్టాడనమాట. ఆ రకంగా మనం ఈ గొర్రెపిల్ల మనకి ఎలాగ వచ్చింది, మనం ఆ గొర్రెపిల్ల మన కొరకు ఏం చేసింది అనేది కొన్ని విషయాలు నేర్చుకుని దేవుని ఆరాధించడానికి మనం వెళ్దాం. చూడండి. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు మనం చూడవచ్చు. అబ్రహాముని ఇస్సాకుని మనం చూడవచ్చు. ఈ గ్రంథంలో 21వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, 21వ అధ్యాయంలో శారాయికి హాగర్ మీద కోపం వచ్చినప్పుడు ఆ ఇష్మాయేలు అబ్రహాము కుమారుడే, కానీ
అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు. శరీర సంబంధమైనటువంటి పుత్రుడు ఎవరంటే ఇష్మాయిల్. శారాకి వారి మీద కొంత ద్వేషం కలిగినప్పుడు, అంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, హాగరు పిల్లలు కనడాన్ని బట్టి శారా ఆమె దృష్టికి నీచమైన దానిగా కనబడిందంట. ఆ రీతిగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ వాగ్దాన పుత్రుడిని వీరు హేళన చేయడం ద్వారా లేకపోతే పరిహాసం చేయడం ద్వారా శారాకి వారి మీద చిరాకు వచ్చిందనమాట. అలాగా 21వ అధ్యాయంలో ఇష్మాయిల్ని హాగర్ని అబ్రహాము చాలా దుఃఖించి వారి పట్ల ఏడ్చి వారిని పంపివేయడం జరిగింది. అందుకనేసి ఇక్కడ 22వ అధ్యాయంలో ఫస్ట్ వచనంలో చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన అంటున్నారు. ఏ సంగతులు అంటే హాగరుని ఇష్మాయిల్ని, అంటే శరీర సంబంధంగా పుట్టినటువంటి ఒక కుమారుని బయటికి పంపివేయడం అబ్రహాము జీవితంలో జరిగింది. ఈ సంగతులు అయిన తర్వాత ఏం జరిగిందంటే దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. ఏమనంటే ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. ఇదే ఆ అధ్యాయంలో మనం 2 సార్లు చూస్తాం చిత్తం ప్రభువా అనటం. ఎలా అంటే మొదట్లో దేవుడు పిలిచినప్పుడు అబ్రహామా అని పిలవగానే చిత్తం అంటున్నాడు. అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఇస్సాకుని ఆయన తీసుకెళ్ళటం అన్నటువంటి మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు ఆయన బలివ్వడానికి కత్తి ఎత్తి ఆయన్ని ఇస్సాకుని బలివ్వడానికి ఆయన ఎంత మాత్రమో కూడా వెనకాడినటువంటి పరిస్థితిలో దేవుడు అబ్రహామా అని పిలిచాడు. అప్పుడు కూడా చిత్తం ప్రభువా అంటున్నాడు. అంటే అబ్రహాము యొక్క విధేయత మనం చూస్తున్నాం ఈ గ్రంథంలో. ఈ అధ్యాయంలో అబ్రహాము యొక్క విధేయత మనకు కనిపిస్తూ ఉంది. అదే రకంగా పరిశోధించడానికి అబ్రహాముని పిలిచాడు. అక్కడ ఏమైనాడంటే నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. ఇక్కడ దేవుడు అబ్రహాముతో 21వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే శారా ఏదైతే చెప్తుందో నీవు అది చెయ్యి అని చెప్పేసి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే హాగర్ని ఇష్మాయిల్ని బయటకు పంపేశాడు శారా మాట నిమిత్తం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ సంగతులు జరిగిన తర్వాత ఇష్మాయిల్ని పంపేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ అబ్రహాముతో నీ శరీరమైన సంబంధమైనటువంటి కుమారుని నువ్వు పంపివేశావు, నీవు ప్రేమించుచున్నటువంటి నేను నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చి వాగ్దానం ప్రకారం నీకు ఏ కుమారుని అయితే ఇచ్చానో నీవు ఏ కుమారుని అయితే బాగా ప్రేమిస్తున్నావో ఆ కుమారుణ్ణి అనగా ఇస్సాకుని నేను చూపించేటువంటి పర్వతం మీద అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీద నాకు దహన బలిగా ఇవ్వమంటున్నాడు. మన దేవుడు బలులను కానీ లేతే నరబలిని కానీ దహన బలిని కానీ కోరేటువంటి దేవుడు కాదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాముకి విశ్వాస పరీక్ష ఇక్కడ జరుగుతుందన్నమాట. దేవుడు అబ్రహామును పరిశోధించిన ఉంది కదా, పరిశోధించి కొంత పరీక్ష పెడుతున్నాడు అంతే తప్ప మన దేవుడు నరబలిని కోరేటువంటి దేవుడు కాదు, ఎంత మాత్రమో కాదు. అయితే అప్పుడు అబ్రహాము ఇదేంటి ప్రభువా ఒక నామకుల్లాగా అలా వదిలేశాను, ఈ కుమారుని కూడా మళ్ళీ నువ్వు బలిమ్మంటున్నావు ఏంటనేసి అబ్రహాము ఎంత మాత్రమో కూడా చింతించలేదు, వెనుతీయలేదు, వెనకాడలేదు, దేవుణ్ణి ఎదిరించలేదు. అంతటి విధేయత చూపినటువంటి మహా గొప్ప భక్తుడు కాబట్టి ఆయన మనలాంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ విశ్వాసులందరికీ కూడా తండ్రి. మనలాంటి విశ్వాసులందరికీ కూడా అబ్రహాము తండ్రి. అయితే అబ్రహాం ఏం చేశాడంటే నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా నర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహాము జీవితంలో ఒక గొప్ప పరీక్షకు గురైనప్పటికీ కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా ఒక మాటైనా ఆయన మాటల్లో ఒక మాటైనా పొల్లుపోకుండా పలానా అటుకెళ్ళు పలానా నీకు అక్కడ అవసరం అవుతాయి అని దేవుడు చెప్పలేదు. కానీ దేవునికి ఆయన అడిగిన దానికి ఏదైతే అవసరమో
దానికి ఏ సమయాన్ని ఆయన సిద్ధపడాలో, అక్కడికి ఏమేమి తీసుకెళ్లాలో, ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నామండి. అబ్రహాము జీవితంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి ఇంపైనదిగా ఆయన ఆరాధన చేయడానికి ఆయన ఏమేమి తీసుకెళ్లాలో అన్నీ సిద్ధం చేసుకుని ఆయన ఎప్పుడు లేచాడంటండి? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అని చూస్తున్నాం కదండి. తెల్లవారినప్పుడు ఏమండి? తెల్లవారినప్పుడు అనగా వెలుగు సంబంధులుగా ఉండి మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. చీకట్లో కదండి ఆయన తెల్లవారినప్పుడు అని ఉంది అక్కడ, చూసారా? చీకట్లో వెళ్తలేదండి ఆయన. వెలుగు సంబంధమైనటువంటి జీవితం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. అలాగే తెల్లవారినప్పుడు ఆయన వెళ్తున్నాడండి. కట్టెలు చీల్చి ఆయనకి ఏం కావాలో అవన్నీ సమకూర్చుకొని మరి దేవుని వద్దకు ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడంటేనండి, అబ్రహాము ఒక ఇద్దరు దాసులను తీసుకుని వెళ్ళాడు. ఆ చోటు చూసినప్పుడు 3 రోజులు ప్రయాణం చేశాడు. 3వ రోజు ఆ చోటును చూశాడు అబ్రహాం. ఆ చోటును చూసి ఆయన తీసుకెళ్ళినటువంటి పనివారితో ఏమంటున్నాడంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు ఆ కొండకు వెళ్ళి నేను దేవునికి మ్రొక్కి నేను మేము మరలా వస్తామంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అబ్రహాము దేవుడు నా కుమారుడిని బలిమ్మన్నాడో నేను అక్కడ ఈ కుమారుడిని ఇచ్చేసి నేను తిరిగి వస్తాను అనట్లా. అబ్రహాం ఏమంటున్నాడంటే, మేము దేవునికి మ్రొక్కి మేమిద్దరం వెళ్తున్నాం కదా, నా కుమారుడిని నేను వెళ్తున్నాం, మేమిద్దరం ఎలాగైతే వెళ్తున్నామో మళ్ళీ అలాగే మేమిద్దరం కూడా తిరిగి వస్తాము అంటున్నాడండి. అబ్రహాము యొక్క నిరీక్షణ ఇక్కడ మనకు కనబడుతుంది. అబ్రహాము యొక్క నిరీక్షణ మనకు కనబడుతుంది. ఏ నిరీక్షణ అంటే, ఇదేంటి దేవుడు బలిగా అర్పించమన్నాడు, నా కుమారుడు మళ్ళీ నాతో రాడు, నేను ఒక్కడనే వస్తాను అనేటువంటి ఆలోచన అసలు లేదు. అబ్రహాము యొక్క నిరీక్షణ ఏంటంటే, 75 సంవత్సరాలప్పుడు, అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. 99 సంవత్సరాలప్పుడు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ఇప్పుడు యవ్వన కాలానికి వచ్చాడు. సుమారు 17-16 సంవత్సరాల వయసున్నటువంటి యవ్వన కాలంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఈ అబ్రహాము యవ్వన అయినటువంటి ఇస్సాకుని తీసుకొని దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఒక నిరీక్షణ కలిగి ఆ దాసులతో అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వచ్చేస్తాం అంటున్నాడు. ఇది ఏ నిరీక్షణ అంటే, దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? నీ సంతానం పైన ఆకాశం ఉన్నటువంటి చుక్కల వలె, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలను మనం ఎవరైనా లెక్కించగలమండి? లెక్కించలేం. ఆ ఆకాశం వలె చేస్తానన్నాడు. భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. అబ్రహాము యొక్క నిరీక్షణ ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజ్యంలో ఉండటానికి ఆయన సంతానాన్ని, ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తున్నటువంటి సంతానాన్ని ఆయన తీసుకునే దేవుడు కాదే అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి గొప్ప భక్తుడు ఎవరంటే అబ్రహాము. అందుకనే దేవుడు బలిని కోరేవాడు కాదు అనేటువంటి నిరీక్షణ కలిగిన వాడు అబ్రహాము. ఈ అబ్రహాము ఏమంటున్నాడంటే, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి వస్తామంటున్నాడు. ఇదే వచ్చిన భాగాల్లో మరొక విషయం ఏంటంటే, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అయితే ఈ వచ్చిన భాగం మరొకసారి చదువుదాం. ముందు వచ్చిన భాగంలో దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి అంటున్నాడు కదండి. ఇక్కడ అబ్రహాము
విశ్వాసం చూసాం, అబ్రహాము యొక్క నిరీక్షణ చూసాం. అయితే ఇస్సాకులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. అదెలా అంటే, అబ్రహాము దహన బలికి ఏదైతే అవసరమో అవన్నీ తీసుకున్నాడో, కట్టెలు చీల్చాడు, చక్కగా కట్టెలు కట్టాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టాడంటే ఇస్సాకు మీద పెట్టాడు. ఇస్సాకు మీద పెట్టాడండి. ఈ కట్టెలు ఎవరు మోసుకెళ్తున్నారండి? ఇస్సాకు మోసుకొని వెళ్తున్నాడు. ఇస్సాకు కట్టెలు మోసుకొని వెళ్ళేటువంటి వాడిగా మనకి ఎక్కడ కనిపిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మ్రానుతో చేయబడినటువంటి, ఒక కట్టెతో చేయబడినటువంటి శిలువ మ్రానును ఆయన మోసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? గొల్గొతగిరికి. గొల్గొతగిరికి ఆయన ఒక శిలువ కొయ్యను మోసుకొని వెళ్ళడం మనం చూస్తాం. ఆయన అన్యాయపు తీర్పు ఆయనకి జరిగింది. ఆయనకి వేయకూడనటువంటి ఒక శిక్ష ఆయనకు విధించారు. ఆయన మోయలేనటువంటి భారాన్ని ఆయన మీద మోపారు. ఆ భారం ఏదంటే శిలువ భారం. మనం చదువుకుంటాం కదండి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేనని. మనందరి యొక్క పాప భారాన్ని ఆయన మోసుకొని గొల్గొతగిరికి ఆయన మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అదే రకంగా ఇస్సాకు కూడా ఆయన బలికి ఏదైతే అవసరమో ఆ కట్టెలను ఆయన మోసుకొని వెళ్తున్నాడు అనమాట. ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఇస్సాకులో మనకు కనబడతాడు. అయితే కట్టెలు తీసుకొని వెళ్తా తన తండ్రితో ఏమంటాడంటే, ఇస్సాకు 7వ వచనం చదువుతున్నాను చూడండి. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూచుకొనునని చెప్పాను. ఇక్కడ మరొకసారి అబ్రహాము విశ్వాసం కనిపిస్తుంది. అయితే ఇస్సాకు అడిగినటువంటి ప్రశ్న, అబ్రహాము అసలే చాలా బాధలో ఉన్నాడు. అబ్రహాము చాలా బాధలో ఉన్నాడు. 21వ అధ్యాయంలో శరీర సంబంధమైనటువంటి కుమారుణ్ణి తోలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 22వ అధ్యాయంకి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన, అంటే ఆ వాగ్దాన పుత్రుడు అనేటువంటి ఇస్సాకును కూడా బలివ్వడానికి ఆయన వెళ్తున్నాడు. కానీ ఇక్కడ మళ్ళీ ఇస్సాకు ఏమన్నాడంటే, నాన్న దహన బలికి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ రాజేయడానికి అగ్ని ఉంది, కానీ వధించడానికి గొర్రెపిల్ల ఇది నాన్న అంటున్నాడు. ఈ ప్రశ్న అబ్రహాము యొక్క గుండెని అసలు బట్టలు పిండేసి ఉంటుందండి. బట్టలు పిండేసి ఉంటుంది. అసలు మీరే ఆలోచన చేయండి. 21వ అధ్యాయంలో శరీర సంబంధమైనటువంటి ఒక కుమారుణ్ణి తోలివేశాడు. 22వ అధ్యాయంలో ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి యవ్వన దశలోకి వచ్చినటువంటి తన కుమారుణ్ణి, సాధారణంగా మనం మనుషులంగా ఆడవాళ్ళు గర్భం దాల్చి పుట్టినటువంటి 1 నెలలో కానీ 2 నెలల్లో కానీ ఆ శిశువు మరణించినట్లయితే ఎంత వేదన అనుభవిస్తారో వారికే తెలుసు. అయితే ఒక యవ్వన దశలోకి వచ్చినటువంటి కుమారుని బలిగా ఇవ్వడం అంటే ఏ తండ్రికైనా ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. అలాంటి టైంలో ఈ ఇస్సాకు ఏమంటున్నాడంటే, నాన్న దహన బలికి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వధించడానికి గొర్రెపిల్ల ఏది నాన్న అంటున్నాడు. గొర్రెపిల్ల ఏది నాన్న అంటున్నాడు. అప్పుడు మళ్ళీ అబ్రహాము ఎంతమాత్రం కృంగిపోలేదు, కానీ ఆయన ముందు ఎంతమాత్రమో ఆయనకు విశ్వాసాన్ని తగ్గించేటువంటి విధంగా ప్రవర్తించలేదు. కానీ ఈయన యొక్క దృఢమైన విశ్వాసాన్ని ఆయన ముందు కనపరిచాడు, ఇస్సాకు ముందు. ఎలా అంటే, నాన్న గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడనమాట. అయితే అక్కడ ఆనే చెప్పి వెళ్ళినప్పుడు 9వ వచనం చదువుతున్నాను చూడండి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అబ్రహాము ఆ మాట చెప్పాడు. అయితే కుమారుడు తండ్రికి విధేయుడయ్యాడు. దేవుడు కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా
తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడు తప్ప నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు అనేసి ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా అబ్రహాము ఆ చోటుకి తీసుకువెళ్ళాడు. ఆయన పట్టుకెళ్ళినటువంటి ఎవరైతే మోసుకెళ్ళారో, ఎవరు మోసుకెళ్ళారని కట్టెలు, ఇస్సాకు మోసుకెళ్తున్నాడు, కట్టెలు మోసుకెళ్ళాడు. అయ్యే కట్టెల్ని చక్కగా బలిపీఠం కట్టి పేర్చి చక్కగా ఆటల మీద ఇస్సాకును బంధించి అని చూసారండి. మరొకసారి చదువుతున్నాను చూడండి. అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇక్కడ మనం ఇస్సాకులో దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడొచ్చని మనం చెప్పుకున్నాం కదండి. అక్కడ ఒక పోలిక చూసాం. ఏ పోలిక అంటే ఆయన కొన్ని కట్టెలు మోసుకెళ్తున్నాడు. ఇక్కడైతే గొల్గొతా గిరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువమాను అంటే ఒక కట్టెతో చేయబడినటువంటి, ఒక మ్రానుతో చేయబడినటువంటి సిలువ కొయ్యను మోసుకెళ్తున్నట్లుగా ఇస్సాకుకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక పోలిక చూసాం. ఇక్కడ మరొక పోలిక ఏంటంటే ఈయన ఇస్సాకును బంధించి అంటున్నాడండి. ఇస్సాకును బంధించి అంటే బలివ్వడానికి ఎలా బంధిస్తారంటే ఈ చేతులు రెండు, కాళ్ళు రెండు కట్టేస్తారు, ఈ చేతులు రెండు ఇలా కట్టేస్తారనమాట. అయితే ఈ బంధించి చేతులు కాళ్ళు ఏవైతే బంధించబడినాయో అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మోయలేనటువంటి గొప్ప భారాన్ని ఆ సిలువ కొయ్యను గొల్గొతా గిరికి మోసుకెళ్ళడమే కాదు, కానీ ఆయన యొక్క చేతులు కాళ్ళు ఆ సిలువకు మేకులతో బంధించబడ్డాడు. ఆయన ఆ సిలువకు మేకులతో బంధించబడ్డాడు. అబ్రహాము ఇస్సాకునైతే తన చేతులు కాళ్ళు బంధించి అంటే ఒక తాడుతో కట్టివేసి బలిపీఠం మీద ఆయన్ని పడుకోబెట్టాడు. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని 3 మేకులతో, 2 కాళ్ళకి 1 మేకు, 2 చేతులకి 2 మేకులు, మొత్తం 3 మేకులతో ఆయన బంధించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇస్సాకును కూడా అదే రకంగా బంధించాడు. కానీ ఇస్సాకు చేసినటువంటి ఒక గొప్ప త్యాగం ఏంటంటే తండ్రి మాటకు కానీ తండ్రి చేసినటువంటి క్రియకు కానీ ఆయన ఎంత మాత్రము ఎదురు ప్రశ్న వేసినటువంటి వాడు కాదు. ఎదురు ప్రశ్న నోరు విప్పలేదండి ఇస్సాకు అసలు. అబ్రహాము కట్టెలు నెత్తి మీద పెట్టినప్పుడు ఒక ప్రశ్న అడిగాడు, కానీ చేతులు కాళ్ళు బంధిస్తున్నప్పుడు కానీ ఆయన కట్టెల మీద పడుకోబెడుతున్నప్పుడు కానీ ఇస్సాకు కనీసం నోరు తెరవలేదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎంత హింసించినప్పటికీ కూడా నీనా పాపముల కోసం ఆయన మన ఆలోచనలు, మన తలంపుల నిమిత్తం ఆయన నెత్తి మీద, ఆయన శిరస్సు మీద ముళ్ళకరోటం ఉంచినప్పుడు, లేక ఆయన చేతుల్లో మేకులు తెగొట్టబడినప్పుడు, లేదా ఆయన శరీరం అంతా కూడా నాగల చాళ్ళు వలె దున్నబడినప్పుడు, లేకపోతే ఆయన 2 కాళ్ళకు ఒక బలమైన మేకు తగిలిన దిగొట్టబడినప్పుడు కానీ, లేదా ఒక బలమైన బంటు ఆయన బళ్ళెముతో ఆయన పక్కటెముకల్లో ప్రక్కన పొడిచినప్పుడు కానీ ఆయన నోరు తెరవలేదండి. అదే రీతిగా ఇస్సాకు జీవితంలో కూడా మనం ఒక వారికి దృష్టాంతములుగా వారికి ఎలాగైతే సంభవించినాయో దాన్ని దేవుడు మన ముందుంచాడండి. దేవుడు మన కొరకు ఎలాగైతే ఆయన పడరాని పాటలు పడ్డాడో, ఏ విధంగా ఆయన బలి అయ్యాడో మన ఇస్సాకు జీవితంలో మనం చూడగలం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇస్సాకును బంధించాడు, అయినప్పటికీ కూడా నోరు తెరవలేదు. తన కుమారుణ్ణి ఇయ్యడానికి, తన కుమారుణ్ణి కొట్టడానికి మన ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. అయితే ఆ రీతిగానే యవన దశలో ఉన్నటువంటి మన ప్రియమైన ఆయన యుక్త కాలంలో ఎవరి కోసమైతే మన కోసం ఎలాగైతే వచ్చాడో ఈయన కూడా ఇస్సాకు కూడా తన యవ్వన కాలంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయనగా ఒక్క మాటైనా ఎదురు చెప్పకుండా ఆ బలిపీఠం మీద ఆయనగా తనకు తానుగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. అయితే ఇంకో వచనం ఏంటంటే బంధించారు. అదే రకంగా సిలువ కొయ్య మీద యేసు ప్రభు కూడా బంధించబడ్డాడు. తర్వాత వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. మొదట్లో దేవుడు అబ్రహామును పరిశోధించడానికి పిలిచాడు, అప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. ఇప్పుడు పరిశోధన అయిపోయిన తర్వాత, పరీక్ష అయిపోయిన తర్వాత
దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటైనా ఆయన వెనుతీయకుండా అబ్రహాము ఇస్సాకుని బంధించి కట్టెల మీద పడుకోబెట్టి తన చేతిలో ఉన్నటువంటి కత్తి ఎత్తేసాడంటండి. అంటే అబ్రహాము దృష్టిలో, అంటే అబ్రహాము చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆయన దేవుడు అబ్రహాము బలి ఇచ్చినట్లుగానే లెక్క వేసుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహామా అని పిలిచాను, అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అబ్రహాము చేసినటువంటి ప్రతి క్రియ, ప్రతి పని కూడా దేవునికి ఇంపైనదిగా, ఆయనకి ఇష్టమైనదిగా ఉన్నది. ఆయన అర్పింపకపోయినప్పటికీ కూడా ఆయన కత్తి ఎత్తి ఆయన ఇమ్మట్లుగా బలి ఇవ్వకపోయినప్పటికీ కూడా దేవుడు ఎంతో సంతోషించాడు. ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడువని ఆయన్ని గూర్చి ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అప్పుడు అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దేవుడు అబ్రహాము కన్నులు తెరిచి ఈ పరిశోధన అంతటి అయిన తర్వాత అబ్రహాము ఏం చేశాడంటే, అబ్రహాముకి దేవుడు కన్నులు తెరిచి ఆ పొదలో కొమ్ములు తగులుకొనినటువంటి ఒక పొట్టేలును, ఒక గొర్రెను అబ్రహాముకి చూపించాడనమాట. అయితే అబ్రహాముకు బదులుగా ఆ గొర్రెను, ఆ పొట్టేలును అబ్రహాము ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలును దేవుడికి అర్పించాడు దహన బలిగా. ఆ చోటికి ఒక పేరు పెట్టాడు. అయితే మన కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు, మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైన ఉన్నటువంటి మన కొరకు తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అద్వితీయ కుమారుణ్ణి, తన జనతైక కుమారుణ్ణి మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వచనం చూద్దాం చూడండి. యోహాను సువార్త 1:29 చదువుతున్నాను చూడండి. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మన యొక్క పాపములు మోసుకొని పోవడానికి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, ఆయన 10,000 మందిలో గుర్తించదగినటువంటి వాడు, అంత సొగసు స్వరూపం కలిగినటువంటి తన ప్రియ కుమారుణ్ణి ఆయన ఆ సిలువ కొయ్య మోసుకొని పోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆ సిలువ కొయ్యకు మేకులతో బంధించబడడానికి, ఆయన శరీరం దున్నబడడానికి మన తండ్రి అయిన దేవుడు నీ నిమిత్తం, నా నిమిత్తం, నీపైన నాపైన ఉన్నటువంటి ప్రేమను బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన మన కొరకు ఈ భూలోకానికి పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం ద్వారా, ఆ సిలువలో కార్చినటువంటి గొప్ప ఆ రక్తము ద్వారా, అమూల్యమైన రక్తము చేత మనందరినీ కడిగి పవిత్రపరిచిన విధానాన్ని బట్టి మనందరికీ కూడా ఈ గొప్ప భాగ్యం కలిగిందండి. అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. మనకు దేవుడు ఎలాగ అనుగ్రహింపబడ్డాడో ఇస్సాకు జీవితంలో మనం చూసాం. ఇస్సాకుకు బదులుగా నీవు నేను ధర్మశాస్త్రం ప్రకారం మన కన్నులు పెరికివేయబడాలి, మన చేతులు కాళ్ళు నరికివేయబడాలి, అలాగే మన శరీరం నలగొట్టబడాలి, అలాగే మనకు ఆ ముళ్ళ కిరీటం మనం పెట్టుకోవాలి, మనం పొందవలసినటువంటి శిక్ష. అయినప్పటికీ కూడా నా పాపములను ఆయన క్షమించి, ఆయన ప్రేమామయుడై ఆయన ప్రేమను వెల్లడిపరిచి, ఆయన ప్రేమను వెల్లడిపరిచి మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించాడు కాబట్టి, మనం పొందవలసినటువంటి దెబ్బలను ఆయన వహించాడు కాబట్టి, మన కలగవలసినటువంటి రోగరుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆయన మనం పొందవలసినటువంటి వ్యసనాన్ని ఆయన వహించాడు కాబట్టి మనకి గొప్ప రక్షణ భాగ్యం మనకు కలిగింది అన్నాడు.
ఏ సిలువకైతే ఏ శరీరాన్ని అయితే ఆయన అప్పగించుకున్నాడో ఆ శరీరాన్ని మనకు, ఏ శరీరం అయితే నలగొట్టబడిందో ఆ శరీరాన్ని మనకి జీవాహారంగా దేవుడు దయచేశాడండి. ఆయన ఒక్క బొట్టైనా లేకుండా ఏ రక్తాన్నైతే కార్చి మనందరం చీకట్లో ఉన్నవారమైనప్పటికీ, పాపులమైనప్పటికీ, అపరాధులమైనప్పటికీ కూడా మనందరినీ కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా ఆయన రాజ్యంలో వారసులుగా ఇశ్రాయేలీలతో సహపౌరులుగా చేసి ఇక్కడ మనల్ని కూర్చోబెట్టి ఆయన యొక్క రక్తాన్ని మనకు పానీయంగా, పాత్రగా దయచేశాడండి. మనందరము కూడా అబ్రహాము జీవితంలో చూసినటువంటి విశ్వాసం, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఆయన ఏ రాజ్యాన్ని అయితే చూస్తున్నాడో అటువంటి గొప్ప విశ్వాసమును కలిగి, అటువంటి నిరీక్షణను కలిగి దేవుణ్ణి ఆరాధించాలని, అట్టి బాధ్యత ధన్యత మనందరికీ కలగాలని కోరుకుంటూ వందనాలండి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము దీవించి ఆశీర్వదించును గాక.